రైట్, కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న అరాచకాలపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దండ్ర కుమారస్వామి గారు, చైర్మన్ బీసీ దళ అధ్యక్షులు. నమస్కారం అండి కుమారస్వామి గారు. నమస్తే. నమస్తే. అలాగే నమస్తే నాగరాజ్ గారు, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ. నమస్కారం నాగరాజ్ గారు. రైట్ అండి, ఇక స్టూడియోలో ఉన్నారు పృథ్వీ తేజ గారు, ఏబీవీపీ నాయకులు. నమస్తే అండి పృథ్వీ గారు. సో ముందుగా కుమారస్వామి గారు మీతో స్టార్ట్ చేద్దాం. కుమారస్వామి గారు, రాజ్ న్యూస్ గత కొంతకాలంగా పోరాటం చేస్తూ ఉంది కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్నటువంటి అరాచకాలపై. ప్రజలంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మాయలో పడకండి, కార్పొరేట్ కాలేజీల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను మేమందరం ఎండగడుతూ ఉన్నాము. దానికి ఈరోజు మీరు కూడా మాతో తోడయ్యారు. ఈ రకంగా పోరాటం కనుక మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా పేరెంట్స్ లో కూడా మార్పు రావాలి. ఆ దిశగా మనం ఈ రోజు డిబేట్ లో మాట్లాడదాం. ముందుగా కుమారస్వామి గారు, కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్నటువంటి దందాపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? నమస్తే అండి, నేను దుండ్ర కుమారస్వామి. మొట్టమొదట ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా మీరు పెట్టిన డిబేట్ అద్భుతంగా ఉందండి. ఎందుకంటే విద్య అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది, జీవితానికి నూతన దిశను చూపిస్తుంది. విద్య ఈ దేశంలో రాష్ట్రంలో కావచ్చు ఒక పదునైన ఆయుధం. దాన్ని సమాజాన్ని సంస్కరించి స్వప్నాలను సాకారం చేసుకోవడం ఉంటుంది. అలాంటి విద్యను నేడు ఫీజుల దోపిడీ, అనుమతులు లేకుండా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మరియు నిబంధనలను ఉల్లంఘించుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులపై అత్యధికంగా ఒత్తిడి వంటి సమస్యలను చేస్తున్న ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు, అలాంటి విద్యా వ్యవస్థ సంస్థలు ఒక మాఫియాగా తయారైన సందర్భాలలో రాజ్ న్యూస్ ఛానల్, ఎస్పెషల్లీ మీ యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, మీరు కావచ్చు, రోజా గారు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, ఒక నూతన విధి విధానాలను పరిచయం చేయడానికి, సమాజంలోని విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావడానికి మీరు నిర్వహిస్తున్న ఈ డిబేట్ ఎంతో మందికి స్ఫూర్తి, మరెంతో మందికి ప్రేరణ అని తెలియజేస్తా ఉన్నాను. ఈ డిబేట్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలా, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలా, నూతన ఆలోచనలతో చైతన్యం తీసుకురావాలి, విద్యా సంస్కరణలు కూడా కొత్త నూతన విద్యా సంస్కరణలు తీసుకురావాలి. అలాంటిది ఈ డిబేట్ దోహదపడుతుందని భావిస్తున్నాను. ఈ డిబేట్ అనేది కేవలం చర్చ కాదు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశంలో విద్యా సంస్కరణ మార్పు కోసం, అవినీతి కోసం, అసమానతను తొలగించడం కోసం, నాణ్యత పెంచడం కోసం రాజ్ న్యూస్ ఛానల్ ఒక అద్భుతంగా చేస్తుంది. దీనికి మేధావులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు అందరం కలిసి కట్టుగా రాజ్ న్యూస్ తో ఉండి మనం పోరాడాల్సిన సందర్భం వచ్చింది తెలియజేస్తున్నాడు. నేడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవినీతి కావచ్చు, అడ్డగోళ్ల ఫీజులు దోపిడీ, అక్రమ దందాలను అరికట్టాల్సిన సందర్భం వచ్చిందని, ఈ సమాజంలో ఈ విద్యా వ్యవస్థలో పెను మార్పులు రావాలని బలంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు కొన్ని సోకాల్డ్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోసం పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి వల్ల కొన్ని వందల మంది, వేల మంది పిల్లలు చనిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఘటనలు, మరెన్నో ఘటనలు. ఎస్పెషల్లీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఓన్లీ ఈ విద్యను వ్యాపారంగా మార్చే ఒక విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని తెలియజేస్తున్నాను. అందుకే నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండాలి. పిల్లలకు కావచ్చు, వారి తల్లిదండ్రులకు కావచ్చు, ఆ స్థానికంగా ఉండే ప్రజలకు. ఇలాంటి విద్యా సంస్థలపై మనము యూజీసీ కావచ్చు, ఏఐసిటిలకు కావచ్చు, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని వాళ్ళకి అర్జీ కూడా పెట్టొచ్చు. వీళ్ళు చూడడానికేమో అంతర్జాతీయ ప్రమాణాలను చెప్తున్నట్టు డప్పులు కొడతారు, గొప్పలు చెప్తారు, కానీ లోపలికి పోయి చూస్తే బేసిక్ ప్రమాణాలు కూడా ఉండకపోవడం చాలా బాధాకరం. కనీసం శుభ్రమైన టాయిలెట్లు ఉంటాయి, వాష్రూమ్లు చాలా దారుణంగా ఉంటాయి. అసలు విద్యార్థులు ఏ విధంగా అసలు భరిస్తా ఉన్నారు అనేది చాలా బాధగా ఉంటది. ఇలాంటి బేసిక్ ప్రమాణాలు ఉల్లంఘన జరిగినప్పుడు అందులో ఉన్న విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మానవ హక్కుల కమిషన్ లేదా రాష్ట్ర విద్యాశాఖను కావచ్చు, వారు ఫిర్యాదు కూడా చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటది. ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అడుగడుగున అవినీతి, ర్యాంకుల పేరుతో జిమ్మికులు చేస్తా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో నుంచి వచ్చిన టాపర్స్ ను వీళ్ళు తీసుకొని వీళ్ళ నుంచి వచ్చినట్టు వీళ్ళు మొత్తం హైజాక్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంటది.
Yes. ఎస్పెషల్లీ ఈ విద్యార్థులను ఆకర్షించేందుకు వీళ్ళు తప్పుడు ప్రకటనలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు కావచ్చు, అందులో ఉన్న విద్యార్థులు కావచ్చు, వాళ్ళు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాళ్ళు యూజ్ చేసుకొని ఆ వినియోగదారుల చట్టాన్ని కూడా ఉపయోగించుకొని కేసులు దాఖలు చేయాలి. వీటి మీద అవగాహన ఉండాలి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారము, వాళ్ళు ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్, అసలు రిజల్ట్స్ రాగానే పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా కూడా యాడ్స్ లో మాత్రం ఇక మొత్తం ర్యాంకుల పంట మాదే 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 అని ఆ రకంగా ఊదరగొడుతూ ఉంటే ఏ పేరెంట్ కైనా కూడా ఆశ పుడుతుంది. వాళ్ళని మంచి కాలేజ్ లో చదివించి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక చిన్న ఆశతో వాళ్ళు ఫీజులు వాళ్ళకి భారం అనిపించినప్పటికీ కూడాను తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి కాలేజీలను వెతుక్కొని వీళ్ళు కూడా బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో వేస్తున్నారు. సో కానీ మరి వాళ్ళలో మార్పు రావాలి అనంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు వాళ్ళలో మార్పులు జరగాలి అంటే మనందరికీ తెలిసిందే. ఈ మధ్యన కూడా మహిళా మన కమిషన్ కూడా కార్పో విద్యా సంస్థల్లో తనిఖీలు చేసిండు. కనీస సౌకర్యాలు లేవు, వాష్రూములు లేవు, తనిఖీలో అనేక లోపాలు కూడా బయటపడుతున్నాయి. సౌకర్యాలు ఇప్పుడు ఇలాంటి సౌకర్యాలు లేనప్పుడు పిల్లలు గాని తల్లిదండ్రులు గాని మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా వీళ్లకు అవగాహన ఏర్పాటు చేయాలండి. ఈ విద్యార్థుల ఆరోగ్యం భద్రతను నిర్లక్ష్యం చేసే సంస్థలపై కూడా ఫిర్యాదు చేసే హక్కు వాళ్ళకు ఉంటది. వారు పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవినీతి కార్పొరేట్ మాఫియా ఒక వ్యాధి లాగా సమూలంగా దీన్ని మనం నిర్మించాలి. దీని లేదంటే ఈ కార్పొరేట్ సంస్థలు చాలా దారుణంగా వెళ్తున్నాయి. ర్యాంకులు ఫస్ట్ ర్యాంకర్ లో ఉన్న పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నట్టింట్లో ముంచుతున్నారు, మోసం చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలపై దీనికి ఒక భారత ప్రకటన నియంత్రణ సంస్థ కూడా ఉంటది. దానికి కూడా వీళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. మరియు వినియోగదారుల రక్షణ చట్టం ఉంటది, కోర్టులో కేసులు ఫైల్ చేయాలి. వీళ్ళ అక్రమాలకు మనం అడ్డుగోడ కట్టకుంటే ఈ రోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నట్టింట్లో ముంచుతారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల అరాచకలపై ఒక ఎంటర్టైన్ మాత్రం ప్రభుత్వం కూడా చేయదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మాట్లాడతాను మీతో. రైట్.